ఇక్కడ ఒకటే చూస్తున్నా, మా పెద్ద మనుషులు ఉన్నారు అందరు, ఇక్కడ అనుప్రావ్ సార్ ఉన్నాడు, అందరు ఉన్నారు, మా ప్రవీణ్ భాయ్ ఉన్నాడు, బిజినెస్ వాళ్ళు ఉన్నారు. ఈ ఎయిర్పోర్ట్ ఈ రన్వే ఇట్లేస్తే బాగుంటుందా ఇట్లేస్తే బాగుంటుందా అని చూస్తున్నాం. ఒక ఎయిర్పోర్ట్ తెచ్చుకుంటే నాకు ఇబ్బంది అవుతుంది కొరుట్లకు రానికి, హైదరాబాద్కి. మెట్పల్లిలో ఒకటి, కొరుట్లలో ఒకటి వేపిద్దాం. మీ అందరూ గల్ఫ్లో బాగుంటారు కదా, ఫ్రీ ఫ్లైట్లు పెడతా. ఫ్రీ ఫ్లైట్ టికెట్ అవసరం లేదు. మహిళలకి బస్సులు ఇచ్చింది కదా ఫ్రీ, మొగళ్ళకి నేను ఫ్రీ ఫ్లైట్ పెడతా. రైల్వే స్టేషన్ ఒకటి సరిపోతా, ఒకటి సరిపోతా రైల్వే స్టేషన్ 3 వాళ్ళ ఇంటింటికి రైలు, ఇంటికి వచ్చి ఎక్కించుకోపోతారు. పెన్షన్లు ఎంత? ఇప్పుడు పెన్షన్లు ఎంత వస్తున్నాయి? 2000, 1,00,000 రూపాయలు చేస్తా. 1,00,000. బంగారం రేట్లు పెరుగుతున్నాయి, ఇంకా పెరుగుతాయట. ముందే కొనిపెట్టుకుందాం, మనిషికి 10 తులాలు ఇస్తా. వేస్తారా ఓటు? ఇంకా ఏమైనా వేయాలా? ఉద్యోగాలు అందరికి ఇస్తా, ఉన్నోళ్ళకు కూడా 2வது ఇస్తా. ఉద్యోగాలు ఉన్నోళ్ళకు కూడా 2வது ఇస్తా. సరేనా? లేని వాళ్ళకి 3 ఇస్తా. ఎన్నిసార్లు మోసపోతారు మీరే మహిళలు? ఎన్నిసార్లు మోసపోతారు అంటున్నా. ఏమైనా 4,000 పెన్షన్ వస్తుందా? వస్తుందా? కమ్మలు జోరు రేవంత్ రెడ్డి ఇచ్చిండ కులం బంగారం. నిన్నే జోరు పెట్టినావు, మళ్ళా ఇంటికి ఎత్తున్నావు చేతి గుర్తుకోటు. ఇంటికి డబుల్ బెడ్రూమ్ కట్టించిన గతముకోడు. ఇంటికి వేసారు అసెంబ్లీలో ఓటు, ఇంటికి వేసారు అసెంబ్లీలా చెప్పుర్రి. డబుల్ బెడ్రూమ్ కట్టించిన ఆడు. నేను ఎప్పుడు వచ్చినా మాకు ఇల్లు లేవు, మాకు ఇల్లు లేవు, మాకు ఇల్లు లేవు అంటారు. మరి ఓటేమో గద్ద ముక్కోనికేస్తారు, ఇప్పుడు ఏమో తొండ మూతోనికేస్తా అంటారు. తొండ మొక్క మోనికి మర్చిపోయి కన్ఫ్యూజన్ అవుతుంది. గద్ద ముక్కు, తొండ మూతి. ఇలా ఓటేస్తారంటారు. ఇవో చెప్తా, ఇవో తొండ మూతోడు ఏమేమి చెప్పిపోయాడు మీకు. మీరు ఆగండి, సపోర్ట్ చేయకండి. ఏంది మీ ప్రాబ్లం? ఏంది సపోర్ట్ చేయకండి. మహిళలకి 4,000 రూపాయల పెన్షను వాళ్ళకి ఇస్తూనే ఉన్నాడు. వాళ్ళు నెలకోటి కొత్త చీర కొనుక్కుంటూనే ఉన్నారు. కొనుక్కుంటూనే ఉన్నారులే మీరంతా. తులం బంగారము మీకు ఇంకా 3 ఇంతలు అయిపోయాయి. 80,000 ఉన్నప్పుడు ఇచ్చిండు మీకు తులం బంగారం. ఇప్పుడు 2 లక్షలు అయింది. 3 ఇంతలు రేటు కూడా పెరిగే. మీరు ఓట్లు వేసారు కదా. ఇక రైతు భరోసా, రైతు రుణమాఫీ. రైతులు ఉంటారు కదా మా కొరుట్లలో, 2 లక్షల రూపాయలు. హలో, ఏమైందిరా నాయన మైకుకి? 2 లక్షల రూపాయల రుణమాఫీ అయిందా? నిరుద్యోగ వృత్తి పిల్లగాళ్ళు ఈడున్నారు యూత్, 4,000 రూపాయలు. మరి ఏంటికేసారు ఓటు? ఏంటికేసారు ఓటు? మళ్ళా ఇగో చదువుకుంటే వాళ్ళకి ఇన్నుండ్రి, యూత్ కమిషన్ ఏర్పాటు చేసి విద్యా ఉపాధి కోసం 10 లక్షల వరకు వడ్డీ లేని రుణం ఇచ్చిండా? ఎవరికైనా వచ్చిందా రుణం? ఫీజు రీయింబర్స్మెంట్లు ఇస్తున్నారా? ఎస్సీ ఎస్టీ బీసీ పిల్లగాళ్ళకి, అమ్మాయిలకు అబ్బాయిలకు చదువుకునేటోళ్ళకి మీ కాలేజీల్లో ఫీజులు కడుతున్నారా గవర్నమెంట్? ఎప్పుడో బంద్ పెట్టారు. కదముక్కోడే బంద్ పెట్టిండు. ఈ తొండమూతోడు వచ్చి వాడేం చాలు చేయాలి. అటు బకాయిలన్నీ కడతానండి ఎలక్షన్లలో. యాదుందా? ఆ దేవుడి మీద ఒట్టు, ఈ దేవుడి మీద ఒట్టు, అందరు దేవుళ్ళ మీద ఒట్టేసి చెప్పిండి. యాదు న్యాయమని మీకు యాద్ చేస్తున్నా. మీకు మళ్ళా ఉద్యోగులకి రిటైర్మెంట్ బెనిఫిట్లు ఉన్న ఉద్యోగంలో ఉన్నోడికి జీతం దిక్కులేదు, కానీ రిటైర్ అయినోడి కంటే రిటైర్మెంట్ బెనిఫిట్ ఇస్తారట. మెగా డిఎస్సి ఏర్పాటు చేసి 6 నెలల్లో భర్తీ. 6 నెలలు కాలే పొట్టుడు ముఖ్యమంత్రి కాలే. 6 నెలలు, 2 సంవత్సరాలు 6 నెలలు అవుతుంది. ఇక ఇచ్చిండా? మెగా డిఎస్సి పెట్టి టీచర్ల ఉద్యోగాలు ఇచ్చిండా? క్యూన్యూస్ పేరు చెప్పి ఎవరైనా వసూళ్లకు, అక్రమాలకు, బెదిరింపులకు గురి చేసిన క్యూన్యూస్కి సమాచారం ఇవ్వండి. క్యూన్యూస్ ఎప్పుడూ ఇలాంటి చర్యలకు పాల్పడదు, ప్రోత్సహించదు. క్యూన్యూస్ ఎల్లప్పుడూ ప్రజా గొంతుకగా ప్రజల సమస్యల కోసం నిరంతరం పోరాడుతుంది. మీకు ఎలాంటి సమస్య ఉన్నా క్యూన్యూస్ని కాంటాక్ట్ అవ్వండి. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్ 7569534968 8688926084.